దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగుప్పు, వేయించిన ఎండుమిరపకాయలు, మినపప్పు, ఉల్లిపాయ, కొద్దిగా మినపప్పు అండి. ఇవి దోరగా వేయించాలి కదా. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు కొంచెం తక్కువ వేసుకోండి. వేగించడానికి అయితే కొంచెం ఎక్కువ, తాలింపుకి అయితే కొంచెం ఎక్కువ వేయచ్చు, కానీ నూరడానికి తక్కువ వేసుకోండి. సేదొచ్చేస్తుంది లేకపోతే. కొద్దిగా శనగపప్పు, ఇది కొంచెం దోరగా వేగించాలి, మాడనవద్దు. వేగిందండి. కొంచెం కోసి పెట్టుకున్న దోసకాయలు ఇవి కూడా వేసేయాలి, ఏమి ఆయిల్ వేయద్దు. చింతపండు బదులు కుక్క వేస్తున్నానండి నేను. చింతపండు కూడా వేసుకోవచ్చు. వేగినాయండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా చాలు, ఎక్కువగా వేడి చేయొద్దు. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పునండి, ఎండుమిర్చి, కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. కొద్దిగా ఉప్పు. ఈ పొడి చేసుకున్న దాంట్లో దోసకాయ, కొక్కో ముక్క వేసేయాలి. కొక్కో ముక్క లేకపోతే ఇంట్లో చింతపండు వేసుకోవచ్చు. దీంతో పాటు ఒక ఉల్లిపాయ ముక్క అండి. దోసకాయ చట్నీ రెడీ అయిందండి. దోసకాయ చట్నీ రెడీ అయిందండి. ఇది అన్నంలో కలుపు తినడానికి చాలా బాగుంటుందండి. ఇది హెల్దీ దోసకాయ చట్నీ అండి. ఇందులో అసలు నూనె పోయలేదండి. ఏది వేగించడానికి కూడా అన్నీ ఉట్టి పెనం మీద వేగించాను. చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఇది దోశకు బాగుంటుందండి, ఉప్మాకు నంచుకోవచ్చు, పూరికి కూడా నంచుకోవచ్చు. మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. హెల్దీ చట్నీ రెడీ అయిందండి.